విశాఖ వేదికగా జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన సేనతో సేనని సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 158 మందితో మొదలైన జనసేన ప్రయాణం నేడు 12 లక్షల క్రియాశీలక కార్యకర్తల స్థాయికి చేరిందని అన్నారు. కార్యకర్తలు మాట్లాడితే వినాలని అందరినీ ఇక్కడకు పిలిచానని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఉన్న విధానాలు, సిద్ధాంతాలు ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. జనసేన కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదని చెప్పారు. పేదల కోసం, యువత కోసం, రైతుల కోసం, మహిళల కోసం, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ అని అన్నారు. ఒక్కరోజు మన పార్టీ గురించి దేశం అంతా మాట్లాడుకోవాలని పార్టీ పెట్టే ముందు కలలు కన్నాను. నిజంగా ఆ స్థాయికి మనం వెళ్తామని చెప్పారు. ఇక మీదట పార్టీని స్వయంగా తానే ఆఫీసు నుంచి మానిటర్ చేస్తానని అన్నారు. ఒక ఓటమితో చాలామంది పిట్టల్లా మారిపోతారని, అయినా మనం పారిపోలేదు, తట్టుకున్నాం, నిలబడ్డాం. ఓడిపోయినా కూడా పేదల కష్టాలు తీర్చే ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడే గుణం నాకు ఉంది. గుణంతోనే నిలబడ్డాం. రికార్డు స్థాయి విజయం సాధించామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో చరిత్రాత్మక విజయం తర్వాత జనసేన పార్టీ భవిష్యత్ ప్రయాణంపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాబోయే దశాబ్ద కాలానికి యువ నాయకత్వాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా కీలక కార్యాచరణను ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సేనతో సేనని కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సుస్థిర పాలన అందించేందుకు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్న స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో పంచుకున్నారు. ఇది ఏదో ఒక కులం, కుటుంబం, ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు. ఒక సగటు మనిషి గుండెల్లో రగిలే కోపం నుంచి, ఆవేదన నుంచి పుట్టిన పార్టీ జనసేన అని ఆయన అన్నారు. గడిచిన 11 ఏళ్లలో తన వ్యక్తిగత జీవితాన్ని, సినిమాలను పక్కన పెట్టి కేవలం పార్టీ కోసమే జీవించానని గుర్తు చేసుకున్నారు. సినీ నటుల లోపల కూడా రగిలే అగ్నిగుండాలు ఉంటాయని అన్నారు. ఎన్నో అవమానాలు, కష్టనష్టాలు ఎదురైన సిద్ధాంతాలను కట్టుబడి నిలబడడం వల్లే చరిత్రాత్మక విజయం సాధ్యమైందని, పోటీ చేసిన ప్రతి చోట గెలిచిన 100% స్ట్రైక్ రేట్ సాధించామని తెలిపారు. ఉద్యాన కిడ్నీ బాధిత సమస్యల పరిష్కారం, ఏజెన్సీలో గిరిజనుల కష్టాలు తీర్చడం వంటివి తనకు ఆత్మ సంతృప్తినిచ్చాయని పేర్కొన్నారు. కేవలం సిద్ధాంతాలపై నమ్మకం ఉన్నవారే నేటికీ తనతో కలిసి నడుస్తున్నారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన ప్రణాళికను ఆవిష్కరించారు. దసరా పండుగ తర్వాత త్రిశూల్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీలో ప్రతి క్రియాశీలక సభ్యుడిగా పేర్కొన్న పార్టీ సెంట్రల్ కమిటీ నేతలతో అనుసంధానం చేస్తానని వివరించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే 10 ఏళ్లలో యువతను బలోపేతం నాయకులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, 2030 నాటికి అనేక మంది శక్తివంతమైన నాయకులను రాష్ట్రానికి అందిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వీర మహిళలకు సముచిత స్థానం కల్పిస్తానని, పార్టీ పదవుల్లో వారికి 33% కేటాయిస్తామని ప్రకటించారు. క్రమశిక్షణ, అంకితభావం, స్థిరత్వం ఉంటే ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని యువతకు పిలుపునిచ్చారు.